ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ. లూకా సువార్త 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే దానికంటే ముందు లూకా గురించి చిన్న పరిచయాన్ని ఇద్దాం అనుకుంటున్నాను. లూకా ఎవరు? లూకా వృత్తిపరంగా చూస్తే ప్రొఫెషనల్ గా ఆయన ఒక డాక్టర్, ఆయన ఒక వైద్యుడు. లూకా ఇశ్రాయేలీయుల నుంచి చూస్తే ఆయన ఒక అన్యుడు, ఆయన అబ్రహాం సంతానం కాదు. లూకా ఒక చరిత్రకారుడిగా చూస్తే ఒక గొప్ప చరిత్రకారుడు. ఒక విషయాన్ని తరచి పరిశీలించి పరిశోధించి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ విషయాన్ని నిర్ధారణ చేసిన వ్యక్తి. లూకా ఒక స్నేహితుడిగా చూస్తే థియోఫిలస్ కి ఆయన విన్న సంగతులు నిజమే అని నిరూపించి సత్యం వైపు నడిపించిన వ్యక్తి. అలాగే లూకా అన్నిటికంటే ముఖ్యంగా ఒక సేవకుడిగా చూస్తే గొప్ప దైవ సేవకుడు, పౌలుకి సహ పరిచారకుడుగా ఉన్నాడు. అయితే బైబిల్లో 27 పుస్తకాలు ఉన్నాయి నూతన నిబంధనలో. ఆ నూతన నిబంధనలో 27 పుస్తకాల్లో లూకా 2 పుస్తకాలను రాశాడు. లూకా సువార్త, అపోస్తుల కార్యము. ఈ 2 పుస్తకాలు దాదాపు నూతన నిబంధనలో 30% ఉంటుంది. అయితే బైబిల్లో ఇశ్రాయేల్ సంతానం మాత్రమే అన్ని పుస్తకాలు రాశాడు. ఇశ్రాయేల్ సంతానం కాకుండా ఒక అన్యుడు ఎవరైనా పుస్తకాన్ని రాశాడు అంటే అది లూకా మాత్రమే. దేవుడు లూకాకి అంత ఆధిక్యతనిచ్చాడు. ఎందుకంత ఆధిక్యతనిచ్చాడు అంటే లూకా ఆ జనరేషన్లో దేవుని కోసం కష్టపడి పనిచేశాడు. దేవుని వార్తని నిర్ధారణ చేయడానికి, ఉన్నది ఉన్నట్టు రాయడానికి ఎంతో మందిని అడిగి తరచి పరిశీలించి దేవుని జీవిత చరిత్రని క్రమంగా రాయడం మొదలుపెట్టాడు. అలాగే సంఘ స్థాపనను క్రమంగా రాయడం మొదలుపెట్టాడు. దేవుని కోసం అంత కష్టపడి పనిచేశాడు కాబట్టి దేవుడు లూకాకి అంత ఆధిక్యతనిచ్చాడు. అయితే ఈ జనరేషన్లో మనము దేవుని కోసం ఎలా పనిచేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి.